సతీష్ గారు మీరు విన్నారు ఇవాళ పెట్టిన దానిలో ఇప్పుడు సతీష్ గారు మన సురేష్ గారు చెప్తున్నది రెండు పాయింట్లు. ఒకటి, గతంలో చేసిన బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమాచారం ఉన్నది వాళ్ళు బయట పెట్టలేదు, కారణాలు ఏంటో దాన్ని ఈ ప్రభుత్వం బయట పెడితే బాగుంటుంది అన్నది ఒకటి. రెండు, ఈ ముస్లిం బీసీలని మెన్షన్ చేయటం ఇందాక అసెంబ్లీలో కూడా కొంత దాని మీద చర్చ జరిగింది. అది మతపరంగా రిజర్వేషన్ లేవు అన్నది, అంటే రిజర్వేషన్ల పాయింట్ వరకు వస్తుంది, మిగతా పాలసీస్కి అక్కడ అభ్యంతరం ఉండిపోవచ్చు. కానీ కులాల వారీగా వృత్తుల వారీగా దాన్ని బట్టి బీసీలది గతంలో రాజశేఖర రెడ్డి గారినప్పుడు కూడా జరిగింది. అంతిమంగా ఇప్పుడు ఈ వీటిని ఏమన్నా ఎట్లా మీరు దీన్ని ఏ రకం ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు అది కూడా చెప్పండి. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి శ్రీనివాస్ గారికి, కిషోర్ గారికి, మీకు అదే రకంగా సురేష్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఇంతటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు అందులో గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. కానీ ఆ ఒక్కరోజు చేసినటువంటి సర్వే 12 గంటల వ్యవధిలో దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా రావాలి, ఖచ్చితంగా డేటా ఇవ్వాలని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ఏ మూలలో ఉన్నటువంటి వారందరూ కూడా పిలిపించి ఎవరైతే అధికారికంగా అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరిని అలర్ట్ చేసి సర్వే చేపించి కనీసం 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు ఆ డేటాను ఇప్పటి వరకు సమాజానికి చెప్పకపోవడం, అథెంటిక్ గా 9.5 సంవత్సరాలు అసెంబ్లీలో ఎన్నిసార్లు చర్చ జరిగినా కూడా ప్రవేశపెట్టకపోవడం చాలా దురదృష్టకరం. కానీ ఎక్కడైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ, ఏదైతే రాజ్యాధికారం కోసం ఇలాంటి వ్యవస్థ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు కూడా అథెంటికేషన్ డేటా ఉన్నప్పుడైతే మాత్రమే వారికి రావాల్సినటువంటి రాజ్యాధికారం కానీ, వారికి రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అందించడానికి ప్రభుత్వం అవకాశం ఉంటుందనేది ఆ ఉద్దేశంతో ఈ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో 42% కామారెడ్డిలో మేం ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కులగన్న చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఓసీలను కానీ, మైనార్టీలు కానీ ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో దాన్ని సర్వే మీరు పెట్టారు. కానీ ఇక్కడ రెండు ప్రశ్నలు, ఒకటి ఇందాక నుంచి మన కిషోర్ గారు కూడా అడిగింది, దీనికి ఒక తీర్మాన రూపంలో పెడితే ఉపయోగం ఉంది, చట్టబద్ధత కల్పించడానికి అవకాశం ఉందా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు 42% సీట్లు ఇస్తారు సరే, మిగతా వాళ్ళు ఇస్తారని గ్యారంటీ ఉంది, లేకపోతే మీరు ఇచ్చిన గెలిచే స్థానాలు లేదా మొత్తం పోయే స్థానాలు ఇచ్చిన విమర్శ వస్తే ఎలా ఎదుర్కొంటారు? ఇది ఓన్లీ రిజర్వేషన్ కోసం, ఎలక్షన్ల కోసం చేసిన కసరత్తు అన్నది విమర్శ. ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ రాజకీయాలలో రాజకీయ పార్టీల యొక్క నిర్ణేతలు, ఆ పార్టీ యొక్క అధినేతలు. మరి మా పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక బీసీ నాయకుడిని మేము అధ్యక్షులు చేసినాం. ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా మేము రాజ్యసభ సభ్యుని చేసినాం అన్నాడు ఇందాక. చెప్పినటువంటి మాటకే మేము కూడా రాజ్యసభ సభ్యులు చేసినాం. ఏదైతే సెన్సస్ చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం 2001లో చేయవలసినటువంటి సెన్సస్ ఇప్పటి వరకు 2025 వచ్చినప్పటికీ కూడా సెన్సస్ చేయకపోవడం ద్వారా దేశంలో ఏ జనాభా ఎంత ఉంది, ఏ సంక్షేమ పథకాలు ఎవరికి అంత దామాషా ప్రకారం అందవలసినటువంటి బాధ్యత, అందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది చేయడం వారి ధర్మం, అది నెరవేర్తలేరనేది ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఇటీవల బడ్జెట్ అలొకేషన్ జరిగినప్పుడు కనీసం బడ్జెట్ లో కూడా ఆ అలొకేషన్ జరగకపోవడం చేత ఏమి నిర్ధారణ అవుతుంది అంటే మాకు సెన్సర్ చేయాల్సినటువంటి చిత్తశుద్ధి లేదు, మాకు చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారో స్థానిక సంస్థల్లో గతంలో 32% ఉంటే వారు వచ్చిన తర్వాత 26% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత. ఇప్పుడు మేము డేటా ఉంది, సైట్లో ఉంది, అది మీరు చూసుకోలేదని మాట్లాడితే అంతకంటే సద్దూరమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టినాం. అథెంటికేట్ డేటా ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తే అది అథెంటిక్ గా ఉంటుంది. అథెంటిక్ డేటా సమాజానికి చెప్పాలంటే బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందుకే చెప్పి ఊరుకుంటారా దీని మీద యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి షెడ్యూల్ 9 ను ప్రకటించడానికి ప్రయత్నం 100%
ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులతో మాట్లాడి ఒకవేళ ఏదన్నా కారణాల చేత కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ దీన్ని ఒప్పుకోకపోతే ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా బీసీలకు 42% రాజకీయ పార్టీగా సీట్ల కేటాయింపులో ఖచ్చితంగా మేము హామీ ఇస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి మాట కదా. ఆ మాట నా పార్టీ అధ్యక్షులుగా లేదా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎవరైనా చెప్పండి. అది చెప్పకుండా మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అల్టిమేట్ గా పార్టీలో గుర్తింపు వచ్చినప్పుడే కదా రాజ్యాధికారానికి పోవడానికి అవకాశం ఉంటది. ఎవరైనా కానీ రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆ సంఘాలకు కానీ వారి యొక్క ప్రాంతానికి కానీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మన ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా చర్చించేది దాని ద్వారా కదా సాధ్యమైంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. సరే, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు గుర్తొచ్చిండ్రు, ఇప్పుడు వారి గురించి మాట్లాడితే దయ్యాల వేదాలు వలించినట్టు ఉంటాయా కాదా? వాస్తవానికి